బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్ లో మళ్లీ హైడ్రా రంగంలోకి దిగింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ తన తూకుడు కొనసాగిస్తున్నారు. కూల్చివేతలు ఇవాళ మళ్లీ మొదలయ్యాయి. ఓఆర్ఆర్ పరిధిలోని దుండిగల్తో పాటు నగరంలోని బోరువండ ప్రాంతాల్లో కూల్చివేతలు జరుపుతున్నారు. అదేవిధంగా మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సున్నం చెరువులో అక్రమ కట్టడాలు కూల్చేందుకు హైడ్రా సిద్ధమైంది. ఇప్పటికే ఆక్రమణదారులకు నోటీసులు ఇచ్చినా వారి నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఇవాళ కూల్చనున్నారు. ఇప్పటికే సున్నం చెరువు ఆక్రమ కట్టడాలు వద్దకు పోలీసులు భారీగా చేరుకున్నారు. బుల్డోజర్లతో సిబ్బంది కూల్చుతున్నారు. అయితే తమ నిర్మాణాల కూల్చివేతపై హైడ్రా సిబ్బందితో స్థానికులు వాగ్వాదానికి దిగుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సుజాత, చెప్పండి, సున్నం చెరువు దగ్గర ప్రజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? గుడ్ మార్నింగ్ ప్రసన్న. హైడ్రా దూకుడు పెంచింది. గత కొన్ని రోజుల నుంచి హైడ్రా అటు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లకి సంబంధించినటువంటి పరిధిలో నిర్మించినటువంటి అన్ని నిర్మాణాలను కూడా నేలమట్టం చేసింది. అయితే ఒకే రోజు 30 టీమ్స్గా 10 ప్రాంతాల్లో ఎట్ ఎ టైము కూల్చివేతలకైతే మాత్రము హైడ్రా రంగం సిద్ధం చేసిందనే చెప్పుకోవాలి. ఈరోజు 10 ప్రాంతాల్లో ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో నిర్మించినటువంటి బహుళ అంతస్తు నిర్మాణాలు విల్లాలు ఉన్నటువంటి ప్రాంతాలను అయితే మాత్రం కూల్చడానికి పూర్తి స్థాయిలో అటు డిఆర్ఎఫ్ టీంతో పాటు జీహెచ్ఎంసీ సిబ్బందిని అదేవిధంగా పోలీసులను అయితే మాత్రం పూర్తి స్థాయిలో అక్రమ కట్టడాల నిర్మాణాలు ఎక్కడైతే నిర్మించారో వాటిని కూల్చేటువంటి సమయంలో ఎలాంటి ఆటంకాలు రాకుండా ఇక్కడ పోలీస్ బందోబస్తులు అయితే మాత్రం ఏర్పాటు చేసినటువంటి ప్రస్తుతం ఉంది. ప్రస్తుతం అయితే మనం చూస్తున్న మాదాపూర్లోని సున్నం చెరువు ఏదైతే ఉందో ఈ సున్నం చెరువు ప్రాంతంలో మొత్తం కూడా దాదాపు 500 గజాల్లో ఒక భవనాన్ని నిర్మించారు. ఈ నిర్మాణానికి సంబంధించినటువంటి ఎఫ్టీఎల్ పరిధిలో ఉంది అని చెప్పేసి 2013లోనే అటు నోటీసులు ఇచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే అప్పుడు వీళ్ళు ముందస్తుగా కోర్టుని ఆశ్రయించడం, ఈ విధంగా అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారుల నిర్లక్ష్యం వల్ల అదేవిధంగా అధికారులు ఇచ్చినటువంటి అనుమతుల కారణంగానే ఈ అక్రమ నిర్మాణ కట్టడాలు అయితే మాత్రము కట్టినట్టుగా కూడా చాలా క్లియర్గా తెలుస్తుంది. అయితే ఇప్పటికే ఈ భవన నిర్మాణానికి సంబంధించి ఉదయం నుంచి అటు జీహెచ్ఎంసీ అధికారులు అదేవిధంగా బుల్డోజర్ సహాయంతో అటు హైడ్రా అధీనంలో అయితే మాత్రం ఈ అక్రమ కట్టడాలని అనేది కూల్చివేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ సున్నం చెరువు అనేది దాదాపు 2013లోనే సర్వే చేశారు. చేసినటువంటి సమయంలో దాదాపు ఈ మొత్తం 15 ఎకరాల 20 గుంటలు అంటే ఎఫ్టీఎల్ చెరువు ఎఫ్టీఎల్కి సంబంధించినటువంటి ఉంది. కానీ ఇప్పుడు మనం చుట్టుపక్కల మొత్తం చూస్తే ఎక్కడ మనకి ఎఫ్టీఎల్కి సంబంధించినటువంటి హద్దులు కానీ లేదు అని అంటే అదేవిధంగా చెరువుకి సంబంధించినటువంటి మార్క్స్ కానీ ఎక్కడా కనిపించడం లేదు. మొత్తాన్ని కూడా ఆక్యుపై చేసినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. దాంతోపాటు మరికొద్ది సేపట్లోనే ఈ భవన నిర్మాణానికి సంబంధించి ఉన్నటువంటి పక్కనే అంటే రోడ్డుకి రైట్ సైడ్లో ఉన్నటువంటి షబీర్ బాయ్ బిర్యానీ వాలా ఏదైతే ఉందో దాన్ని కూడా ఇప్పటికే ఖాళీ చేయించారు అధికారులు. ఎఫ్టీఎల్ బఫర్లో ఉన్నటువంటి ఏ నిర్మాణాన్ని వదిలే పరిస్థితే లేదు అని చెప్పేసి అధికారులు మాత్రము వెనక ఎవరు ఉన్నా సరే ఖచ్చితంగా అక్రమ నిర్మాణాలను కూల్చివేసి తీరుతామని హైడ్రా అయితే మాత్రము ముందుకొస్తుందనే చెప్పుకోవాలి. హెచ్ఎండిఏ ఇరిగేషన్ రెవెన్యూ అధికారుల సమక్షంలో ఎఫ్టీఎల్కు ఫెన్షన్ నిర్వహించి అధికారులు సున్నం చెరువుకి సంబంధించి అటు షేర్లింగంపల్లి బాలానగర్ 2 మండలాల మధ్యలో ఉండడంతో కబ్జాలు పట్టించుకోలేదు అని రెవెన్యూ అధికారులు అప్పుడు నిర్లక్ష్యం వహించడం వల్లే ఇవంతా కూడా నిర్మాణాలతో నిండిపోయాయని చెప్పేసి కొంతమేరకు అధికారుల మీద కూడా ఆరోపణ ఉంది. ప్రస్తుతం అయితే మాత్రము ఒకే చోట 30 టీమ్స్ అంటే 10 ప్రాంతాలలో ఈరోజు హైడ్రా రంగం సిద్ధం చేయడంతో అటు కబ్జాదారుల గుండెల్లో అయితే మాత్రం ప్రస్తుతం రైళ్లు పరిగెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కొంతమేరకు అయితే మాత్రము ఈ కబ్జాలు చేసినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ అధికారులు వదిలే ప్రసక్తే లేదు. నిర్మాణాలను నేలమట్టం చేసే తీరుతాము అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతానికి. రైట్ సుజాత, థ్యాంక్ యూ. ఇక సినీ నటుడు మురళీ మోహన్ కు చెందిన జైబేరీ సంస్థకు హైడ్రా నోటీసులు ఇచ్చింది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోని రంగలాల్ కుంట చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో అక్రమ నిర్మాణాలు చేపట్టినట్లు గుర్తించారు. ఈ మేరకు 15 రోజుల్లో కూల్చేయకుంటే తామే తొలగిస్తామని నోటీసుల్లో పేర్కొన్నారు. ఇక బాచుపల్లి శివార్లోని మలంపేట కత్వా చెరువులోని 6 విల్లాలను హైడ్రా కూల్చేస్తోంది. లక్ష్మీ శ్రీనివాస్ కన్స్ట్రక్షన్స్ కు చెందిన ఈ విల్లాలను హైడ్రా నేలమట్టం చేస్తుంది. అక్కడ పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాంప్రసాద్ అందిస్తారు.
ఆదివారం వచ్చిందంటే చాలు హైడ్రా కూల్చివేతలు ఎక్కడెక్కడ అని ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి హైదరాబాద్లో గత కొద్ది రోజులుగా కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా హైదరాబాద్లోని ఓఆర్ఆర్ పరిధిలో ఉన్నటువంటి చెరువులు కానీ కుంటలు కానీ ప్రభుత్వ స్థలాలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా వాటికి ఉన్నటువంటి బఫర్ జోన్లు కానీ ఎఫ్టీఎల్లలో అక్రమంగా నిర్మించినటువంటి యొక్క నిర్మాణాలను కూల్చివేతలో హైడ్రా దూసుకుపోతుంది. అక్రమార్కులపై అయితే హైడ్రా కొరడా జుల్పిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. మనం ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నటువంటి బాచుపల్లి శివారులో దుండిగల్ పరిధిలో ఉన్నటువంటి బాచుపల్లి శివారులోని మల్లంపేట్ కత్వా చెరువులో ఉన్నటువంటి ఎఫ్టీఎల్ పరిధిలో అక్రమంగా నిర్మించినటువంటి 6 విల్లాలను అయితే హైడ్రా అధికారులు కూల్చివేటటువంటి ఒక ప్రక్రియను మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా అయితే చూస్తున్నాం. ఎందుకంటే గత కొద్ది రోజులుగా కూడా హైదరాబాద్ వ్యాప్తంగా హైడ్రా అయితే అన్ని రకాలుగా ఇటు విచారణలు చేసిన అనంతరం అయితే కూల్చివేతలకు పాల్పడుతున్న నేపథ్యంలో అక్రమంగా నిర్మించినటువంటి ఏదైతే కత్వా చెరువు ఏదైతే ఉందో దానికి సమీపంలోనే ఇటు ఎఫ్టీఎల్ ల్యాండ్లో అక్రమంగా నిర్మించినటువంటి ఇటు లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్కు సంబంధించినటువంటి నిర్మాణాలను అయితే కూల్చివేయడంలో హైడ్రా అధికారులు ఈరోజు తెల్లవారుజాము నుంచే ఇక్కడ కూల్చివేతలు ప్రారంభించడం జరిగింది. మనం గమనిస్తున్నాం విజువల్ ద్వారా చూసినట్లయితే ఈ లైన్లో ఉన్నటువంటి 6 ఏదైతే విల్లాలు ఉన్నాయో 6 విల్లాలను కూడా ఇక్కడ జేసీబీ సాయంతో కూల్చివేతలు కొనసాగిస్తూ ఉన్నారు. మనం గత కొద్ది రోజులుగా చూస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు హైదరాబాద్లో ఈ యొక్క ప్రాంతంతో పాటు మరొక 4 ప్రాంతాలలో కూడా హైడ్రా కూల్చివేతలు కొనసాగిస్తూ ఉంది. మనం కనుక గమనించినట్లయితే ఇప్పటికే హైడ్రాకు సంబంధించినటువంటి అధికారులు చెప్తున్నారు ఏదైతే ఇటు చెరువు స్థలాలు కానీ అదేవిధంగా ఎఫ్టీఎల్లలో నిర్మాణాలు చేపట్టకూడదు, ఎందుకంటే ఇటు ఇరిగేషన్ శాఖ నుంచి అనుమతులు తీసుకున్న అనంతరమే కన్స్ట్రక్షన్ చేయాలని ఆదేశాలు ఉన్న నేపథ్యంలో అయితే ఇక్కడ అధికారుల ఆదేశాలను కూడా బేఖాతరు చేస్తూ ఎవరైతే నిర్మాణాలు చేపట్టారో ఆ నిర్మాణాలన్నింటినీ కూడా కూల్చడంలో ఎక్కడ కూడా హైడ్రా వెనకాడలేనటువంటి పరిస్థితిని మనం గత కొద్ది రోజులుగా హైదరాబాద్ వ్యాప్తంగా అయితే చూస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు ఇటు మనం చూస్తే ఇటు బోరబండ శివార్లో ఉన్నటువంటి సున్నం చెరువుతో పాటు అదేవిధంగా అమీన్పూర్ ప్రాంతంలో కూడా కూల్చివేతలు కొనసాగిస్తున్నట్లు మనకు ఇప్పటికే హైడ్రా అధికారులకు సంబంధించి కూల్చివేతలకు సంబంధించినటువంటి వివరాలు తెలిసిన నేపథ్యంలో ప్రస్తుతం మనం ఉన్నటువంటి లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్స్లో చూస్తున్నాం. డూప్లెక్స్ విల్లాలు ఏవైతే ఉన్నాయో మనం గమనించవచ్చు విజువల్స్ ద్వారా డూప్లెక్స్ విల్లాలను అనుమతి లేకుండా అంటే ఇక్కడ ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలు చేపట్టకూడదని తెలిసినప్పటికీ కూడా వారు ఎలాంటి ఇటు ఎన్ఓసి ఇటు ఫైర్ నుంచి కానీ లేదంటే ఇరిగేషన్ శాఖ నుంచి ఇటు అనుమతులు కానీ ఎన్ఓసీలు కానీ తీసుకోకుండానే అక్రమంగా నిర్మించినట్టు గుర్తించినటువంటి హైడ్రా అధికారులు అయితే కూల్చివేతలు కొనసాగిస్తున్నటువంటి దృశ్యాలను మనం ఎక్స్క్లూజివ్గా బిగ్ టీవీ స్క్రీన్ పై చూస్తున్నాం. అంతేకాకుండా రానున్న రోజుల్లో హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్నటువంటి చెరువులు కానీ కుంటలు కానీ అదే నాలాలు ప్రభుత్వ స్థలాల్లో అయితే పూర్తి స్థాయిలో ఎక్కడైనా ఈ యొక్క ఎఫ్టీఎల్ కానీ బఫర్ జోన్లలో ఎలాంటి నిర్మాణాలు కమర్షియల్ యాక్టివిటీస్ లేదా రెసిడెన్షియల్ యాక్టివిటీస్ సంబంధించినటువంటి నిర్మాణాలు ఏవి ఉన్నప్పటికీ కూడా కూల్చడంలో హైడ్రా అధికారులు ఎక్కడ కూడా వెనుకాడబోరంటూ ఇప్పటికే హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ చెప్పిన నేపథ్యంలో మొత్తం హైదరాబాద్ వ్యాప్తంగా ఇప్పటికే మనం చూస్తున్నాం ఇటు జిహెచ్ఎంసీ కానీ అటు హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి పరిధి మొత్తం కూడా ఓఆర్ఆర్ పరిధిలో అదేవిధంగా ఓఆర్ఆర్ పరిధిలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు కానీ పురపాలక సంస్థలకు సంబంధించినటువంటి శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏదైతే అక్రమ నిర్మాణాలను కూల్చివేయడంలో కూడా హైడ్రా ముందుకు సాగుతుంది. మనం చూస్తాం ఇటీవల గండిపేట కానీ అదేవిధంగా చాలా ప్రాంతాలలో కూడా హైడ్రా కూల్చివేతలు కొనసాగించడం జరిగింది. ఓఆర్ఆర్ లోపల కాకుండా ఓఆర్ఆర్ బయట కూడా ఈ యొక్క కూల్చివేతలు అనేటివి కొనసాగుతూ ఉన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ వ్యాప్తంగా ఎక్కడైనా కానీ చెరువులకు సంబంధించినటువంటి ఈ యొక్క ఎఫ్టీఎల్ కానీ బఫర్ జోన్లో కానీ అక్రమ నిర్మాణాలు ఉంటే సంబంధిత శాఖలు ఇటు ఇరిగేషన్ కానీ అదేవిధంగా టౌన్ ప్లానింగ్తో పాటు ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించినటువంటి అధికారులతో కూడా చర్చలు జరిపి పూర్తి స్థాయిలో విచారణ చేసిన అనంతరం మాత్రమే హైడ్రా ఇక్కడ కూల్చివేతలు కొనసాగిస్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇటు ఇప్పటికే చూస్తున్నాం హైకోర్టు నుంచి కూడా ఖచ్చితమైనటువంటి ఆదేశాలు ఉన్నాయి. ఏదైతే ప్రభుత్వ వ్యతిరేక విధానాలు అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి చెరువుల పరిరక్షణ అనే భాగంగా అయితే హైడ్రా రూపకల్పన చేయడంతో అయితే అక్కడ ఉన్నటువంటి నిర్మాణాలకు సంబంధించి అక్కడ సంబంధిత శాఖలతో విచారణ జరిపిన అనంతరం కూల్చివేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందంటూ కూడా ఇటు హైకోర్టు పిలుపునివ్వడం జరిగింది. అంతేకాకుండా హైడ్రాకు చైర్మన్గా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉండడంతో హైడ్రా కూల్చివేతలకు సంబంధించి కూడా సంబంధిత శాఖల అధికారులందరూ కూడా సమన్వయంతో ఏదైతే నిర్మాణాలు అక్రమంగా నిర్మించినటువంటి నిర్మాణాలు ఉన్నాయో వాటిని కూల్చివేయడంలో ఇటు హైడ్రా కొరడా జుల్పించడానికి కావలసిన విధంగా సహకారం అందించాలంటూ కూడా ఆదేశాలు ఉన్నాయి. దీంతో హైదరాబాద్లో ప్రతి ఆదివారం రాగానే హైడ్రా కూల్చివేతలు అయితే మనం కొనసాగుతున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం.
భారీ భవనం అయితే ప్రస్తుతం ఇక్కడ కూల్చివేసేందుకు, అంటే ఇక్కడ ఈ విల్లాలు మొత్తం కూడా సుమారు కొన్ని వందల విల్లాలు అనేటివి ఇక్కడ లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి యొక్క విల్లాలు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ FTL పరిధిలో ఉన్నటువంటి 6 విల్లాలను అయితే ఇక్కడ అధికారులు కూల్చివేసేందుకైతే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయంలో భాగంగా అయితే ఇక్కడ కూల్చివేతలు కొనసాగిస్తున్నటువంటి దృశ్యాలను మనం గమనిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఈ ప్రాంతంతో పాటు మరికొన్ని ప్రాంతాలలో కూడా హైడ్రా ఏకధాటిగా మనం చూడవచ్చు. ఏకకాలంలోనే చాలా ప్రాంతాలలో కూడా ఇటు హైడ్రా కూల్చివేతలు కొనసాగిస్తూ ఉంది. అంతేకాకుండా దీనికి సంబంధించి ఇటు రాజకీయ ప్రముఖులే కానీ సినీ ప్రముఖులు ఎవరు అనేది కూడా చూడకుండా కేవలం ఇటు ప్రభుత్వానికి సంబంధించినటువంటి చెరువులు కానీ కుంటల పరిరక్షణే భాగంగా అయితే హైడ్రా ముందుకు దూసుకుపోతా ఉంది. మనం గమనించవచ్చు, ఇప్పటికే చాలా చెరువుల్లో మనం చూస్తే సినీ ప్రముఖులైనటువంటి నాగార్జునకు సంబంధించినటువంటి ఎన్కన్వెన్షన్ కూడా కూల్చడంలో అధికారులు ఎక్కడా వెనకాడలేదు. అంతేకాకుండా ఈరోజు మనం చూస్తే అమీన్పూర్లో గమనించినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డికి సంబంధించినటువంటి ఒక ప్రాంతంలో అక్కడ ఏదైతే ఫెన్సింగ్ ఏర్పాటు చేశారో అది కూడా FTL బఫర్ జోన్లో ఉందంటూ గుర్తించినటువంటి అధికారులు ఈరోజు కాటసాని రామ్ భూపాల్ రెడ్డికి సంబంధించినటువంటి యొక్క అక్రమ నిర్మాణాలను, అదేదో అక్రమంగా ఏర్పాటు చేసిన ఫెన్సింగ్ను కూడా కూల్చివేస్తున్నట్లయితే ఇప్పటికే హైడ్రాకు సంబంధించినటువంటి వాహనాలు ఏవైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి బుల్డోజర్లు కూల్చివేసినటువంటి ప్రక్రియ కూడా కొనసాగుతూ ఉంది. మనం చూస్తున్నాం లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్లో అక్రమంగా నిర్మించినటువంటి FTL ల్యాండ్లో ఏదైతే కత్వా చెరువు ఉందో కత్వా చెరువులో ఉన్నటువంటి FTL ల్యాండ్కు సంబంధించినటువంటి 6 భారీ నిర్మాణాలను కూడా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి హైడ్రా అధికారులు కూల్చివేతలు కొనసాగిస్తున్నారు. కెమెరామ్యాన్ శ్రీకాంత్, రామ్ ప్రసాద్.